హలో ఫ్రెండ్స్, రీసెంట్ ఎగ్జామ్స్లో రీజనింగ్ నుంచి కొన్ని డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. Some equations are solved on the basis of certain system. Find out the correct answer for the given equation in this basis. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ని ఒక సర్టైన్ లాజిక్ యూస్ చేసుకొని సాల్వ్ చేస్తారు. ఆ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి ఈక్వేషన్స్ని మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఆపరేషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తారు. అంటే మనకి కనిపిస్తున్న సింబల్స్ ప్లేస్లో ఆపరేషన్స్ తీసుకోవాలి. అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 15 # 13 = 28. 15ని 13ని ఏం చేస్తే 28 వస్తుంది? ఎడిషన్ తీసుకుందాం. 15 + 13 = 28. 29 + 36 = 65. 96 + 32 = 128. అంటే ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ని యూజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 30@16 = 14. 30ని 16ని ఏం చేస్తే 14 వస్తుంది? డిఫరెన్స్ ఆపరేషన్ తీసుకుందాం. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని మైనస్ చేద్దాం. 30 డిఫరెన్స్ 16 = 14. 19కి 42కి డిఫరెన్స్ 23. 82కి 63కి డిఫరెన్స్ 19. ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం సింగిల్ ఆపరేషన్ని యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎడిషన్, సెకండ్ ఈక్వేషన్లో సబ్ట్రాక్షన్, ఇలా 2 డిఫరెంట్ ఆపరేషన్స్ తీసుకోకూడదు. సింగిల్ క్వశ్చన్లో సింగిల్ ఆపరేషన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసారా? ఈ క్వశ్చన్ మనకి ఒక కాంబోలా ఉంది. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ ఆపరేషన్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ @ ప్లేస్లో ఒక ఆపరేషన్ యూజ్ చేయాలి, హ్యాష్ ప్లేస్లో ఇంకొక ఆపరేషన్ యూజ్ చేయాలి. ఇక్కడ 5 ఉన్న ప్లేస్లో ఇంటూ ఆపరేషన్ని యూజ్ చేద్దాం. 5 × 3 15. హ్యాష్ ప్లేస్లో ఎడిషన్ ఆపరేషన్ ప్లస్ 7 × 3 21. 15 + 21 = 36. అంటే ఇక్కడ @ ప్లేస్లో ఇంటూ, హ్యాష్ ప్లేస్లో ఎడిషన్ ఆపరేషన్ తీసుకుంటాము. 4 2s 8 ప్లస్ 5 8s 40. 48 ఈజ్ అవర్ ఆన్సర్. 2 @ అంటే 2 × 5 10 ప్లస్ 7 × 4 28. 38 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 57 @ 6 = 93. ఇలాంటి ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే @కి రైట్ సైడ్ ఏమో చిన్న నెంబర్ ఉంది, లెఫ్ట్ సైడ్ పెద్ద నెంబర్ ఉంది. పెద్ద నెంబర్ని డిస్టర్బ్ చేయొద్దు, చిన్న నెంబర్కి స్క్వేర్ చేసి చూడండి. అంటే 57 6 స్క్వేర్ అంటే 36. ఈ రెండింటిని ఏం చేస్తే 93 వస్తుంది? ఎడిషన్ చేస్తే 93 వస్తుంది. అదేవిధంగా 34 @ 11 అంటే 34 ప్లస్ 11 స్క్వేర్ అంటే 121 = 155. అంటే ఇక్కడ ఎడిషన్ అండ్ స్క్వేర్ ఆపరేషన్ని యూజ్ చేశారు. 108 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. 172 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 @ 5 = 61. ఇక్కడ మీకు చిన్న నెంబర్స్ ఇచ్చారు, కానీ ఆన్సర్ వచ్చేసి డబల్ డిజిట్. అంటే 2 నెంబర్స్ వస్తున్నాయి ఆన్సర్లో. అంటే చిన్న నెంబర్స్ని ఏం చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది? స్క్వేర్స్ చేసి చూద్దాం. 6 స్క్వేర్ అంటే 36. 5 స్క్వేర్ అంటే 25. ఈ రెండింటిని యాడ్ చేస్తే 61 ఈజ్ అవర్ ఆన్సర్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 109 ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. 229 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 8 ఎక్స్లమేటరీ 6 = 476. ఈ ఈక్వేషన్లో మనకి సడన్గా 476 అనే పెద్ద నెంబర్ వస్తుంది. ఈ చిన్న నెంబర్స్ని ఏం చేస్తే 476 వస్తుంది? 8కి క్యూబ్ చేద్దాం. 5 12. 512 అంటే 476 కన్నా పెద్దది. అలాంటప్పుడు 6కి స్క్వేర్ చేద్దాం. 36. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే 476. అంటే ఇక్కడ 8 క్యూబ్ చేసి 6 స్క్వేర్ చేసి వచ్చిన ఆన్సర్ని మైనస్ చేస్తే 476 వస్తుంది. 4 క్యూబ్ 64 మైనస్ 7 స్క్వేర్ 49 = 15 ఈజ్ అవర్ ఆన్సర్. 5 క్యూబ్ 125 మైనస్ 2 స్క్వేర్ 4. 121 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఆపరేషన్స్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.